మహేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. శివాజీ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో వివాదం చెలరేగింది. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం పెట్టడాన్ని ఎస్సీ సంఘాలు నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మహేశ్వరంలో ఉద్రిక్తత నెలకొంది. శివాజీ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో వివాదం చెలరేగింది. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం పెట్టడాన్ని ఎస్సీ సంఘాలు నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, మహేశ్వరంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా శివాజీ విగ్రహాన్ని ప్రస్తుతం అయితే ఇక్కడ నుండి తొలగిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. నిన్న రాత్రి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 15 ఏళ్ల నుండి ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తమ ప్రయత్నం చేస్తున్నామనేది కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా వివాదంగా మారిపోవడం జరిగింది. మొత్తం గ్రామం అంతా కూడా పూర్తిగా ఉద్రిక్తతకు చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుండి అయితే శివాజీ విగ్రహాన్ని నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలిస్తారు. ఆ ట్రాక్టర్లో మనం చూడొచ్చు కూడా ప్రత్యేకంగా ట్రాక్టర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ట్రాక్టర్ లో ప్రస్తుతం శివాజీ విగ్రహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఆ గ్రామ పంచాయతీకి తరలిస్తారు. అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర నుండి ఏం చేయాలంటే శివాజీ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే విగ్రహానికి సంబంధించిన తొలగింపుపై ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రస్తుతం విగ్రహాన్ని అయితే ఎటకెలైతే ఇక్కడ నుండి అయితే తొలగించడం అయితే జరిగింది. సిరిగారపురం గ్రామానికి సంబంధించిన ప్రాంతంలో ఈ చౌరస్తాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గ్రామస్తులు. శివాజీ విగ్రహానికి సంబంధించిన ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా ఈ మొత్తం కూడా ఆందోళనకు తావు తీయడం జరిగింది. రాత్రి నుండి కూడా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. కొన్ని దళిత సంఘాలు, ఎందుకంటే మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో అంబేద్కర్ విగ్రహంతో పాటు జగజీవన్ రావు విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పటికే ఉండడం, ఆ టైంలోనే ఒక్కసారిగా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వీళ్ళంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు మధ్యవర్తిత్వం వహించి ఎటకేలకు శివాజీ విగ్రహాన్ని తొలగించేందుకు వాళ్ళనైతే ఒప్పించడం అయితే జరిగింది గ్రామస్తులని. దీంతో ఇక్కడ నుండి ప్రస్తుతం అయితే శివాజీ విగ్రహాన్ని ఇక్కడ నుండి అయితే పంపించేస్తున్నారు. అంటే ఇక్కడ నుండి తొలగించి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు అయితే తొలగిస్తారు. అక్కడ గ్రామ పంచాయతీ వద్దకు తీసుకెళ్లిన తర్వాత ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం గ్రామస్తులందరూ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు ఇప్పటికే ఇక్కడ మోహరించి ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళందరితోటి పోలీసులు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ వాళ్ళని ఇక్కడ నుంచి అయితే విగ్రహాన్ని పంపించేందుకు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం విగ్రహం తరలింపుకు సంబంధించి మనతో మాట్లాడడానికి శివాజీ యూత్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటారు, ఏంటండి మొత్తానికి విగ్రహాన్ని ఇక్కడ నుండి తొలగిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటారు? ఈరోజు రాజరాజేశ్వరి గుడి సందర్భంగా ఈరోజు శివాజీ మన మహారాష్ట్ర నుంచి ఇక్కడ దర్శనం చేసి శ్రీశైలం పోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన మహిషంలో శివాజీ విగ్రహం పెట్టడం తప్పంట, పెట్టొద్దంట. కొంతమంది దుష్ట శక్తులు హిందువులపై దుష్ప్రచారం చేసి ఈరోజు శివాజీ విగ్రహానికి తొలగించడం జరుగుతుంది. అవన్నీ జరగకుండా రాబోయే రాజ్యం మనదే ఉంటది కాబట్టి, హిందూ రాజ్యం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఈరోజు మహిష మండలం కాదు ఇంకా నెల రోజుల్లో మళ్ళా విగ్రహం కంపల్సరీ పెడతామని హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? విగ్రహాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి? విగ్రహానికి ఇక్కడ స్థానిక సర్పంచ్ ఒక మాట ఒప్పుకున్నాడు. రాబోయే నెక్స్ట్ మంత్ వరకు నేను గ్రామ పంచాయతీ దగ్గర ఆ విగ్రహాన్ని పెట్టుకుంటా, నెక్స్ట్ వరకు ఒక జాగా చూపెట్టి యథావిధిగా విగ్రహం పెట్టబోతామని హామీ ఇచ్చాడు. ఇది ప్రస్తుతం గ్రామస్తులు చెప్తున్నారు. అంటే విగ్రహాన్ని ఇక్కడ నుండి
పూర్తి స్థాయిలో తరలించిన తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక సర్పంచ్ ఒప్పుకున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. దాంతో విగ్రహాన్ని ఈ చౌరస్తా నుండి ప్రస్తుతం ఇక్కడ మనం నిలబడ్డ ఈ చౌరస్తా నుండి తొలగించి అందుకు వాళ్ళంతా కూడా ఒప్పుకున్నట్లుగా ప్రస్తుతం అయితే గ్రామస్తులు చెప్తున్నారు. నెల రోజుల లోపల సర్పంచ్ కార్యాలయం దగ్గర గనక విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మాత్రం మళ్ళీ తాము ఆందోళనకు దిగుతామని అయితే ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఉదయం నిన్న రాత్రి నుండి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం నుండి ఆందోళన కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు అయితే తీసుకున్నారు.